బొమ్మ రవిని 3 సార్లు 4 సార్లు విచారించారు, కస్టడీకి తీసుకుని అదంతా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. బెయిల్ కూడా ఇప్పట్లో వస్తుందా లేదా అనుకున్నటువంటి సందర్భంలో కీలక పరిణామం చోటు చూసుకుంది. ప్రహ్లాద్ వెల్లేలా పేరుతో రవి పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అతను తన రూమ్మేట్ అని గతంలో పోలీసులు విచారణ సందర్భంగా చెప్పాడు. దీంతో బెంగళూరు నుంచి ప్రహ్లాద్ని పిలిపించిన పోలీసులు కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే అతను విచారించారు. ఇమంది రవి ఎవరో నాకు తెలియదు, నా పేరుతో రవి పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు తెలిసి షాక్ అయ్యానంటే ఇప్పుడు ప్రహ్లాద్ పోలీసులు చెప్పాడు. ప్రస్తుతం అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లని ఇమంది రవి దొంగిలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రేపటితో ఇమంది రవి పోలీస్ కస్టడీ ముగియనున్నట్టు నేపథ్యంలో ఇది కీలక పరిణామం. అంటే అతనికి తెలియకుండా అతని పేరుతో పాన్ కార్డు తీసేసుకుని ఇతను నడుపుకుంటున్నాడు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో కేసు కొత్త మలుపు తిరిగినట్టయింది. ఇప్పుడు ఆ కేసు కూడా పెడతారనమాట, దొంగ డాక్యుమెంట్లు, ఫోర్జరీ ఇట్లాంటి వాటితో.